రుద్రుడిలో సాంగ్ నమ్మకు నమ్మకి దాని గురించి చెప్పండి. యా సూపర్ సాంగ్ సార్. అంటే చీకటి మీద మొదలవుతుంది. ఈ చీకటిని నమ్మకు, ఇదంతా ఒక ఫాల్స్ ఒపీనియన్ ఇస్తుంది. సీకటమ్మ సీకటి, ముచ్చటైన సీకటి, ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి, నిన్ను నన్ను రమ్మంది కన్ను కొట్టి సీకటి, ముద్దుగా ఇద్దరికై ఒద్దికైన సీకటి, పొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని, మన మధ్య రానీక లోకాన్ని నిదరోనే. ఒక రొమాంటిక్ నోట్ లో స్టార్ట్ అవుతోంది యాక్చువల్గా. దాన్ని ఆయన ఎటువంటి వేదాంతానికి తీసుకెళ్లారంటే, ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో, పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను. అంటే మనం ఎంత ఎత్తు ఎదిగినా బాబు జాగ్రత్తగా ఒదిగి ఉండు, నిరసన చూపకు నువ్వు ఏ నాటికి. దీస్ 2 lines ఆర్ బెస్ట్ సార్. పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా, ఏ హాయి రాదో నీ వైపు మరువకు. మరి మనం ఒక్కడమే హ్యాపీగా ఉంటే ఎలా? మనం హ్యాపీగా ఉండాలి. మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ అందరూ ఉండాలి. చాలా మంచి పాట గుర్తు చేశారు. అంటే ఒక పాట లెవెల్ ని కేవలం జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ సోర్స్ కాదు అది. యా, దాంట్లో రొమాన్స్, దాంట్లో రెబలిజం, దాంట్లో యూనో అన్నీ మళ్ళీ ప్రజెంట్ జనరేషన్కి అర్థమయ్యేలాగా, లేదా మళ్ళీ ఆ లెవెల్ పండితులకు కూడా అర్థమయ్యేలాగా అవసరం అయితే. ఐ వాంట్ యాడ్ వన్ మోర్ థింగ్ టు వాట్ శ్రీనివాస్ గారు సెడ్. అంటే ఆయన 30 పల్లవులు 40 పల్లవులు రాయడం అది ఒక ఎత్తు అయితే, డైరెక్టర్ ఓకే చేసిన తర్వాత కూడా రికార్డింగ్కి వెళ్లే ముందు, అది కాదు నాకు రాత్రి ఇంకొక బెటర్ వర్షన్ వచ్చింది, ఇది పెట్టుకోండి. మామూలుగా అయితే పని అయిపోయింది కదా, రాత్రి నిద్రపోకుండా రికార్డింగ్కి వెళ్లే ముందు పల్లవులు మార్చిన సందర్భాలు కూడా చాలా.